వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ స్టేజ్ మ్యాచ్లు ముగించుకుని చివరి దశకు చేరుకున్న ఈ WPL 2025 మ్యాచ్ రేపైతే రసవత్తరంగా సాగబోతుంది. ముంబై ఇండియన్స్ అలాగే గుజరాత్ గెయిన్స్ మధ్య ప్లే ఆఫ్స్ రేస్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఢిల్లీ జట్టుతో ఫైనల్ ఆడబోతుంది. కాబట్టి రేపు ముంబై గెలుస్తుందా గుజరాత్ గెలుస్తుందా అనేది ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఓవరాల్గా ఇప్పటికే మనం చూసుకుంటే ఆర్సీబీ జట్టు ఎలిమినేట్ అవటం జరిగింది, అలాగే యూపీ జట్టు ఎలిమినేట్ అవటం జరిగింది. ఇక మొదటి స్థానంలో 8 మ్యాచ్లు ఆడి 5 విజయాలతో మంచి నెట్ రన్ రేట్తో ఉన్న ఢిల్లీ జట్టు నేరుగా ఫైనల్కి అయితే చేరుకోవటం జరిగింది. ఇక రెండవ స్థానంలో 3వ స్థానంలో ఉన్న జట్లు అంటే ముంబై జట్టు కానీ అలాగే గుజరాత్ జట్టు కానీ ఈ 2 జట్టులో గెలిచిన జట్టు ఢిల్లీతో ఫైనల్ ఆడబోతుంది. అంటే సెకండ్ స్పాట్లో ఉన్న జట్టు 3వ పొజిషన్లో ఉన్న జట్టు ఈ రెండింటి మధ్య సెమీఫైనల్ లాంటి ప్లే ఆఫ్ అయితే జరగబోతుంది రేపు 7:30 మహారాష్ట్ర స్టేడియంలో. కాబట్టి ఈ రెండిట్లో గెలిచిన జట్టు నేరుగా ఢిల్లీ జట్టుతో అయితే ఫైనల్ ఆడబోతుంది. కాబట్టి ఓవరాల్గా మనకి 5 జట్లు ఉంటే 5 జట్లలో 3 జట్లు ముఖ్యంగా ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తాయి. 4th పొజిషన్లో 5th పొజిషన్లో ఉన్న జట్లు నేరుగా గ్రూప్ స్టేజ్ అవగానే ఎలిమినేట్ అయిపోతాయి. మొదటి 3 స్థానాల్లో ఉన్న జట్లలో మొదటి జట్టు నేరుగా ఫైనల్గా వెళ్ళిపోతే 2-3 స్థానాల్లో ఉన్న జట్టు సెమీఫైనల్ లాగా ప్లే ఆఫ్ ఆడుతుంది. ఈ రెండిట్లో గెలిచిన జట్టు నేరుగా మొదటి స్థానంలో ఉన్న జట్టుతో ఫైనల్ అయితే ఆడబోతుంది. ఇది ఉమెన్ ప్రీమియర్ లీగ్ యొక్క స్ట్రక్చర్. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్పై ముఖ్యంగా ముంబై అభిమానులతో పాటుగా ఇటు గుజరాత్ అభిమానులు ఇద్దరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే గ్రూప్ స్టేజ్లో 2 సార్లు గుజరాత్ జట్టుని ఓడించింది. మొదటిసారి గుజరాత్తో ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో తలపడినప్పుడు ముఖ్యంగా గుజరాత్ జట్టుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముంబై జట్టు. రెండవసారి తలపడిన సందర్భంలో ఉత్కంఠభరితమైన పోరులో 9 పరుగులతో ముంబై జట్టు గెలిచింది. కాబట్టి ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఈ సంవత్సరం చూసుకుంటే 2 సార్లు వీళ్ళిద్దరూ తలపడితే 2 సార్లు కూడా ముంబై జట్టు విజయం సాధించింది. ముచ్చటగా 3వసారి ముంబై జట్టు గుజరాత్ని ఓడించి ఫైనల్లోకి దూసుకు వెళ్తుందా, లేదంటే 2 సార్లు ఓడించిన ముంబై జట్టుకి గుజరాత్ జట్టు షాక్ ఇస్తుందా అనేది రేపు జరగబోయే ప్లే ఆఫ్స్లో అయితే తేలిపోబోతుంది. కాబట్టి ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ఫైనల్కి వెళ్ళాలి, ముంబై జట్టు మరొకసారి ఉమెన్ ప్రీమియర్ లీగ్లో టైటిల్ గెలవాలని అయితే ముంబై ప్రేక్షకులు అయితే కోరుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది అనేది మనకి రేపు ప్లే ఆఫ్లో అయితే తేలిపోతుంది. ముఖ్యంగా ముంబై విషయానికి వస్తే బాగా అయితే ఆడుతున్నారు, ఇటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ముఖ్యంగా ఉమెన్ ప్రీమియర్ లీగ్లో బాగా అలరిస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే మెరుపైన షాట్స్తో బ్యాట్స్మెన్లు ముందుగా టాప్ 5లో ముంబై జట్టు బ్యాట్స్మెన్ ఉంటే ఇటు బౌలింగ్లో కూడా ముంబై బౌలర్లే ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా బ్యాటింగ్లో అయినా బౌలింగ్లో అయినా ముంబైకి చెందిన మహిళలు చాలా బాగా అలరిస్తున్నారు. కాబట్టి ముంబై ఫేవరెట్గా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ముంబై ఫైనల్లోకి వెళ్తుందా లేదా అనేది మరికొద్ది క్షణాల్లోనే తేలిపోబోతుంది. ఇది ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 సెమీఫైనల్ అంటే ప్లే ఆఫ్ యొక్క కంప్లీట్ ప్రివ్యూ. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఢిల్లీతో అయితే నేరుగా ఫైనల్లో తలపడిపోతుంది. మరి మీరు ఏ జట్టు గెలుస్తుంది అనుకుంటున్నారు? ముంబై గెలుస్తుందా లేదా గుజరాత్ గెలుస్తుంది అనుకుంటున్నారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.